హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను తయారు చేసిన సింపుల్ ఐటెం వచ్చి రోటీస్లోకి అద్భుతంగా ఉంటుంది. పాలకూరతో కర్రీ మాట. అందులో ఎగ్ మిక్స్ చేశాను. చాలా చాలా బాగుంది. ఈ పాలకూర వచ్చి మనము చాలా వెరైటీస్ చేయొచ్చు. ఎందులో చేసినా ఎలా చేసినా ఈ పాలకూరతో చేసిన ఐటెం కమ్మగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా సన్నగాని వింటర్ సీజన్లో మనకి ఫ్రెష్గా పాలకూర దొరుకుతుంది కదా. ఈ పాలకూరని సన్నని చిన్నగా ముక్కలు ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కూరక సరిపడా కడాయి పెట్టుకుని దానికి ఆయిల్ కానీ మనం బటర్ కానీ ఏదైనా మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. అయితే ఆయిల్ కంటే బటర్ ఇంకా బాగుంటుంది, కానీ నేను ఆయిల్ వేసి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక అర స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. నిజంగా పాలకూరతో చేసిన ఏ ఐటెం అయినా సరే చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలకి చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఇవన్నీ కూడా మగ్గి మెత్తగా అయింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసుకోవాలి. ముందుగా కొద్దిగా పసుపు వేసుకున్నాను అనమాట. ఒక అర స్పూన్ వరకు పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే ఉప్పు, తర్వాత జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, ఈ 3 వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఆయిల్ బయటకు వస్తుంది అనుకున్నప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసుకొని వాటిలన్నిటితో కలిపి చక్కగా మగ్గించుకోవాలన్నమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే కర్రీ అండి. తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేయండి. నిజంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారన్నమాట. అంత బాగుంటుంది ఈ కర్రీ వచ్చి. ఆ తర్వాత మనకి కొద్దిగా కర్రీ చిక్కదనం కోసం ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి మనకి వాటర్ తక్కువైంది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని అప్పుడు కర్రీలో మొత్తం కలిపేసుకోవచ్చు. అయితే నేను ఎగ్ని ఈ విధంగా డెకరేషన్గా ఇలా కట్ చేసి పెట్టాను. మనకు కావాలనుకుంటే ఎగ్ని కూడా చక్కగా తరిగి కర్రీలో కలిపేసుకోవచ్చు అన్నమాట. చివరిగా బటర్ వేసుకుని మనం ఈ రోటీస్తో కానీ, పుల్కాతో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ దేనిలోకైనా సరే సూపర్ మంచి కాంబినేషన్. నిజంగా చాలా చాలా బాగుంది. అదిరిపోయిందన్నమాట నిజంగా. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అదిరిపోయింది అన్న సంగతి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తున్న అంతవరకు సెలవు. నమస్తే. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.